హోమ్ థియేటర్ గురించి నాలెడ్జబుల్ వీడియోస్ కోసం మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మన ఛానల్ రాయల్ హోమ్ సినిమాస్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో డెనాన్ మరాంజ్ 2023 మోడల్స్ తర్వాత వచ్చిన ఏవీ రిసీవర్స్లో 9 ఛానల్ ఏవీ రిసీవర్స్లో స్పెసిఫిక్గా స్పీకర్ లేఅవుట్లో మనకి యాంప్లిఫైర్ సెట్టింగ్స్ ఉంటాయండి. అందులో కంప్లీట్గా ప్రీ అవుట్ ఆప్షన్స్ ఉంటాయి. ప్రీ యాంప్లిఫికేషన్ గురించి కంప్లీట్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నానండి. సో ఇందులో కొన్ని సెట్టింగ్స్ అనేవి మీకు ఈ వీడియో ద్వారా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డెనాన్ రిమోట్ తీసుకొని అందులో సెటప్ మెనూలో మీకు స్పీకర్స్లో మాన్యువల్ సెటప్లో యాంప్లిఫైర్ ఆప్షన్స్ ఉంటాయండి. అందులో ఫ్రంట్, సెంటర్, సరౌండ్ ఇలా స్పీకర్ సంబంధించిన అన్ని సెట్టింగ్స్ ఇక్కడ మీకు కనబడుతుంటాయి. కాన్ఫిగరేషన్ కూడా ఇందులో ఉంటుంది. కనెక్షన్లోకి వెళ్తే మీకు ప్రీ అవుట్ ఓన్లీ, స్పీకర్ ప్లస్ ప్రీ అవుట్ ఈ ఆప్షన్స్ కనబడతాయి. సో ఇక్కడ హైలైట్ అయ్యి ఉన్నాయి చూసారా, ప్రీ అవుట్ ఓన్లీ అని హైలైట్ చేస్తున్నాం. సో ఈ ప్రీ అవుట్ ఓన్లీ ఆప్షన్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ప్రీ అవుట్ ఓన్లీ అన్నప్పుడు మనకి ఏవీ రిసీవర్ నుంచి పవర్ అనేది స్పీకర్కి వెళ్లకుండా మనకు ఓన్లీ ప్రీ అవుట్ ద్వారానే ఎక్స్టర్నల్ పవర్ యాంప్లిఫైర్ యూజ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఇది సపోర్ట్ చేస్తుందండి, ప్రీ అవుట్ ఓన్లీ ఆప్షన్. స్పీకర్ ప్లస్ ప్రీ అవుట్ అంటే ఏంటంటే స్పీకర్ ప్లస్ ప్రీ అవుట్ రెండు సపోర్ట్ చేస్తాయి. అంటే మీరు ప్రీ అవుట్ ద్వారా కూడా పవర్ ఇవ్వచ్చు, ఈవెన్ స్పీకర్ టెర్మినల్ ద్వారా కూడా మీరు పవర్ తీసుకోవచ్చు. సో ఈ ఆప్షన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఏవీ రిసీవర్ మీద స్ట్రెయిన్ పడకుండా ఉండడం కోసం ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ప్రీవియస్ ఏవీ రిసీవర్స్లో ఈ ఆప్షన్ అనేది కంప్లీట్గా లేదండి. యాక్చువల్గా స్పీకర్ ప్లస్ ప్రీ అవుట్ అనేది డిఫాల్ట్ ఆప్షన్. సో ఆ ఆప్షన్ మాత్రం ప్రీవియస్ ఏవీ రిసీవర్స్లో ఉండేది. ఇప్పుడున్న ఏవీ రిసీవర్లో మాత్రం మనకి ప్రీ అవుట్ ఓన్లీ అని యాడ్ చేయడం జరిగిందండి. అదే స్పీకర్ లేఅవుట్లో మనకి యాంప్లిఫైర్ ఆప్షన్స్లో ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. సో ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్ వల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇది కంప్లీట్గా మనకి ఏవీ రిసీవర్ అనేది ప్రీ యాంప్లిఫైర్ కింద యూజ్ అవుతుంది. అంటే ఎక్స్టర్నల్ పవర్ యాంప్లిఫైర్స్ పెడితే తప్ప మనకి స్పీకర్స్లోంచి సౌండ్ రాదు. సో ఇది కంప్లీట్గా మనకి ప్రీ యాంప్లిఫైర్ అంటే ఏవీ ప్రాసెసర్ టైప్లో మనకి ఇది మారిపోయినట్టు. అప్పుడు మనం ఏవీ ప్రాసెసర్కి ఎలా అయితే ఎక్స్టర్నల్ పవర్ యాంప్లిఫైర్స్ పెడతామో ఏవీ రిసీవర్ కూడా కంప్లీట్గా ప్రీ యాంప్లిఫైర్ ఆప్షన్లో మారిపోయినట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. మనకి 9 ఛానల్ ఏవీ రిసీవర్లో తీసుకుంటే 9 ఛానల్ ఏవీ రిసీవర్కి 11.2 ఛానల్ ప్రాసెసింగ్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. 11 ఛానల్ ప్రాసెసింగ్ అంటే మనం 11 ఛానల్స్ మనకి ప్రీ అవుట్స్ ద్వారా మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ 9 ఛానల్ ఏవీ రిసీవర్లో మనకి స్పీకర్ టెర్మినల్స్ మాత్రం 11 ఛానల్స్కి ఇవ్వడం జరుగుతుంది. అందులో ఒక స్పీకర్ టెర్మినల్స్ మాత్రం స్పెసిఫిక్గా మనకి జోన్ 2 యూజ్ చేసుకోవడానికి తప్ప మనకి ఏవీ రిసీవర్లో 11 ఛానల్ ఆప్షన్ కోసం కాదండి. మనకి ప్రీ అవుట్స్ ద్వారానే 11 ఛానల్ యాంప్లిఫికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ ఏవీ రిసీవర్ సెట్టింగ్స్లో ఏమైనా డౌట్ ఉన్నా ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.